ప్రశ్న అడగడం ఎవరైనా అడుగుతారు, కానీ అడిగే ప్రశ్నలో పదునుంటే సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం వణికిపోవాల్సిందే. ప్రస్తుతం పార్లమెంట్లో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. కేవలం 33 ఏళ్ల వయసులోనే పంజాబ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికై అసెంబ్లీలో గంభీరంగా ప్రశ్నలు అడుగుతున్న యువ నాయకుడు రాఘవ్ చద్దా ఈ ఏడాది జనవరి నుంచి జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో ఆయన అడిగిన ప్రశ్నలకి ప్రభుత్వాల దగ్గర నుంచి సమాధానాలు లేవు. టెలికాం కంపెనీలు 28 రోజుల దగ్గర స్కామ్ నుంచి ఎయిర్లైన్స్ చేస్తున్న దోపిడీ వరకు సామాన్య ప్రజలకు అవసరమయ్యే ప్రతి చోట ఆయన నిలబడ్డారు, ప్రశ్నించారు. ఆయన అడిగే ప్రశ్నలు విన్నాక పార్టీ ఏదైనా సరే ఇలాంటి నాయకుడు ప్రతి పార్టీలోనూ ఉండాలి అని కోరుకుంటారు. ఈ 2026 బడ్జెట్ సమావేశాల్లో రాఘవ్ చడ్డా పార్లమెంట్ ని ఎలా షేక్ చేశారు? సామాన్య ప్రజల కోసం ఆయన అడిగిన ప్రశ్నలేంటి? తన సొంత పార్టీయే తన అసెంబ్లీ డిప్యూటీ లీడర్ పోస్ట్ నుంచి తీసేసింది. ఈ విషయాల గురించి పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం, కాబట్టి చివరిదాకా వీడియోను చూడండి. రాఘవ్ చడ్డా 1988 నవంబర్ 11 ఢిల్లీలో జన్మించారు. ఆయన పొలిటికల్ కెరీర్ కంటే ముందు డెలైట్, గ్రాంట్ థార్టన్ లాంటి మల్టీనేషనల్ కంపెనీస్లో చార్టర్డ్ అకౌంటెంట్గా వర్క్ చేశారు. 2011లో అన్నా హజారే నేతృత్వంలో జరిగిన ఇండియా అగైన్స్ట్ కరప్షన్ ఉద్యమ సమయంలో ఆయన అరవింద్ కేజ్రీవాల్ని కలిశారు. ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపనకు ఒక ముఖ్య పాత్రను పోషించారు. 2019లో రాఘవ్ చడ్డా తనకు 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సౌత్ ఢిల్లీ నుంచి ఎంపీగా పోటీ చేస్తాడు, కానీ ఆ ఎలక్షన్స్ లో ఓడిపోతాడు. తర్వాత 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు. 20,000 మెజారిటీతో గెలిచి మొదటిసారి స్టేట్ అసెంబ్లీలో అడుగు పెడతాడు. కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికై ఢిల్లీ పార్లమెంట్లో అడుగు పెడతాడు. ఎమ్మెల్యే అయితే రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీలో మాత్రమే మాట్లాడగలుగుతాం. అదే ఎంపీ అయితే దేశానికి సంబంధించిన పార్లమెంట్లో ప్రశ్నించవచ్చు. ఢిల్లీ అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత ఆయన అడుగుతున్న ప్రశ్నలకి గవర్నమెంట్ కొన్నింటికి సమాధానాలు చెప్తున్నాయి, కొన్నింటికి అసలు ఆన్సర్ లేదు. రాఘవ్ చద్దా అడిగిన ప్రతి ప్రశ్న కూడా సామాన్యుడికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఈ ప్రశ్నల గురించి 1 by 1 మనం మాట్లాడుకుందాం. మొదటి ప్రశ్న, మొబైల్ రీఛార్జ్. మనకు తెలిసిన క్యాలెండర్ ప్రకారం నెలకి 30 లేదా 31 రోజులు ఉంటాయి. మనం ఈఎంఐ కట్టినా, కరెంట్ బిల్ కట్టినా, వాటర్ బిల్ కట్టినా ఒక ఫుల్ మంత్ కి కలిపి పే చేస్తాం. కానీ టెలికాం కంపెనీల క్యాలెండర్లో మాత్రం నెలకి 28 రోజులు మాత్రమే ఉంటాయి. ప్రతి నెలలో మనకు తెలియకుండానే 2 లేదా 3 రోజులు వీళ్ళు మిగిల్చేస్తున్నారు. ఇలా ఏడాది మొత్తం చూస్తే 12 నెలలకి 2 రోజులంటే సరిగ్గా 28 రోజులు మిగిలిపోతున్నాయి. అంటే మనం ఏడాదికి 12 సార్లు రీఛార్జ్ చేయాల్సింది పోయి మనకు తెలియకుండానే ఒక సంవత్సరానికి 13 సార్లు రీఛార్జ్ చేస్తున్నాం. ఇది ఒక వ్యక్తికి కేవలం 200 లేదా 300 రూపాయలు అనిపించవచ్చు, కానీ మన దేశంలో 100 కోట్ల మంది మొబైల్ యూజర్స్ ఉన్నారు. అంటే ఈ కంపెనీలు సామాన్యుడి జేబుల నుండి లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దోచుకుంటున్నాయి. ఇది ఒక స్కామ్ అంటూ గవర్నమెంట్ ని రాఘవ్ చడ్డా ప్రశ్నించాడు. అలాగే రీఛార్జ్ అయిపోయిన మరుసటి సెకండ్ నుంచి ఇన్కమింగ్ కాల్స్ ని, మెసేజెస్ ని ఆపేస్తున్నారు. ప్రస్తుతం మొబైల్ నెంబర్ అనేది కేవలం ఫోన్ మాట్లాడుకోవడానికి మాత్రమే కాదు, అది మన బ్యాంకు ఓటీపీలు, ఆధార్ వెరిఫికేషన్స్, యూపీఐ పేమెంట్స్, హాస్పిటల్స్, ఎమర్జెన్సీ కాల్స్ కి చాలా ముఖ్యం. రీఛార్జ్ ముగిసిన 1 సంవత్సరం పాటు ఇన్కమింగ్ కాల్స్ ని మరియు మెసేజెస్ ని ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మనం ఒక రోజుకి 1.5 GB లేదా 2 GB డేటా కోసం డబ్బులు కడతాము. ఒకవేళ ఆ రోజు మనం కేవలం 500 MB మాత్రమే వాడితే మిగిలిన డేటా రాత్రి 12 గంటలకి మాయమైపోతుంది. మేము డబ్బులు పెట్టి కొన్న డేటా మా ఆస్తి, అది వాడకపోయినా మా దగ్గరే ఉండాలి. దీనిని డేటా రోల్ ఓవర్ చేయాలి, అంటే మిగిలిన డేటాని నెక్స్ట్ డేకి కలపాలని డిమాండ్ చేశాడు. రీఛార్జ్ చేయకపోతే కేవలం 90 రోజుల్లోనే సిమ్ కార్డ్ని డీయాక్టివేట్ చేసి ఆ నెంబర్ని వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు. మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉంటుంది, బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉంటుంది, మిగతా ముఖ్యమైన వాటికి కూడా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుంది. ఒకవేళ మొబైల్ నెంబర్ మారితే వీటన్నింటిలోనూ నెంబర్ తిరిగి మార్చుకోవాల్సి వస్తుంది. బ్యాంక్స్ చుట్టూ ఆధార్ కార్డు అప్డేట్ చేసి ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అందుకే 3 సంవత్సరాల పాటు సిమ్ కార్డ్ని డీయాక్టివేట్ చేయకూడదని ప్రభుత్వానికి సలహా ఇచ్చాడు. రాఘవ్ చడ్డా అడిగిన ఈ క్వశ్చన్స్ కి గవర్నమెంట్ స్పందించింది. టెలికాం కంపెనీస్ ని కంట్రోల్ చేసే ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, కంపెనీలకి ఖచ్చితంగా కనీసం ఒక 30 రోజులు వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ ని, అలాగే ప్రతి నెల ఒకే తేదీకి రీఛార్జ్ అయ్యే క్యాలెండర్ మంత్ ప్లాన్ ని తమ మెనూలో ఉంచాలని ఆర్డర్స్ ని పాస్ చేసింది. అయితే రాఘవ్ చడ్డా అడిగిన ఇన్కమింగ్ కాల్స్ ఒక ఏడాది పాటు ఉచితంగా ఇవ్వాలన్న డిమాండ్ ని కంపెనీలు పూర్తిగా రిజెక్ట్ చేశాయి. యూజర్ రీఛార్జ్ చేయకపోయినా మేము నెట్వర్క్ మెయింటైన్ చేయాలి, కనీస ఆదాయం రాకపోతే కంపెనీలు నష్టాల్లోకి వెళ్ళిపోతాయని టెలికాం కంపెనీ సమాధానం ఇచ్చాయి. రాఘవ్ చడ్డా డిమాండ్ చేసిన దాని ప్రకారం మంత్లీ రీఛార్జ్ ప్లాన్స్ టెలికాం కంపెనీలు ఇచ్చారు, కానీ రేట్స్ పెంచేశారు. ఆ రీఛార్జ్ ప్లాన్స్ ను కూడా ఎక్కడో లాస్ట్ లో కనబెట్టేటట్టు ఉంచారు. మిగతా డిమాండ్స్ ని టెలికాం కంపెనీస్ రిజెక్ట్ చేశాయి. రెండవ ప్రశ్న, రైట్ టు రీకాల్. రాఘవ్ చడ్డా అడిగిన ఈ ప్రశ్న దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చగా మారింది. ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ ఎలక్షన్స్ లో ఎలాగైనా గెలవాలి అన్న ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టు ఉచితంగా పథకాలు ఇస్తామని చెప్తున్నారు. ప్రజలు కూడా వాళ్ళను నమ్మి ఆ పథకాల కోసం ఓటు వేస్తున్నారు. ఓటు వేసిన తర్వాత 5 సంవత్సరాల పాటు మనల్ని పరిపాలిస్తున్నారు. ఒకవేళ వాళ్ళు చెప్పిన ప్రామిసెస్ ని ఫుల్ఫిల్ చేయకపోతే పరిస్థితి ఏంటి? మళ్లీ ఎన్నికల వరకు 5 ఏళ్లు వేచి ఉండడం ప్రజలకు అన్యాయం జరిగినట్లు కదా అని చెప్పారు. ప్రజలు ఒక నాయకుడిని ఎన్నుకోగలిగినప్పుడు అతను సరిగ్గా పనిచేయకపోతే పదవి నుంచి తీసేసే అధికారం కూడా ప్రజలకు ఉండాలని ఆయన వాదించారు. ఈ చట్టం గనుక తెస్తే ఎమ్మెల్యే కూడా ప్రజలకు భయపడి బుద్ధిగా పనిచేస్తారని సలహా ఇచ్చారు. మన దేశంలో రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని, న్యాయమూర్తులని తొలగించడానికి మార్గాలు ఉన్నప్పుడు ఎందుకు ఎమ్మెల్యేని, ఎంపీలను తొలగించడానికి మార్గం ఉండకూడదని ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. ఈ క్వశ్చన్ కి గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. సామాన్య ప్రజలు ఇలాంటి చట్టం వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు.
మూడవ ప్రశ్న, ఎయిర్పోర్ట్ స్కామ్స్. ప్రస్తుతం ఎయిర్పోర్ట్స్ అనేవి ఒక లగ్జరీ మాల్స్ లాగా మారిపోయాయి. బయట 10 రూపాయలు అమ్మే ఒక్క టీ ఎయిర్పోర్ట్లో 100-150 రూపాయలు ఉంటుంది. 100-150 రూపాయలు అమ్మే ఒక్క బర్గర్ 400-500 అని అమ్ముతున్నారు. ఒక సామాన్యుడు ఎయిర్పోర్ట్కి వస్తే వాటిని ఎలా కొని తినగలుగుతాడు? ప్రతి ఎయిర్పోర్ట్లో లగ్జరీ రెస్టారెంట్స్తో పాటు సామాన్య ప్రయాణికుల కోసం తక్కువ ధరకే లభించే ప్రభుత్వ ఆధీనంలో ఉండే స్టాల్స్ ఉండాలని డిమాండ్ చేశాడు. కేవలం 1 కేజీ లగేజ్ ఎక్కువైంది అంటేనే ఎక్స్ట్రా ఛార్జెస్ని తీసుకుంటున్నారు. అలాగే ఫ్లైట్ డిలే అయితే ప్యాసింజర్స్ కూడా వాళ్ళ టైంకి డిలే తగ్గట్టు డబ్బులు చెల్లించాలి కదా అని ప్రశ్నించాడు. రాఘవ్ చడ్డా అడిగిన ఈ క్వశ్చన్స్ కూడా గవర్నమెంట్ రెస్పాండ్ అయింది. విమానాశ్రయాల నిర్వహణ పూర్తిగా ప్రైవేట్ సంస్థలకు ఇచ్చినప్పుడు అక్కడ స్టాల్స్ మరియు ప్రైసెస్ ఆయా సంస్థల పరిధిలోనే వస్తుందని ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రజల నుండి కంప్లైంట్స్ రావడంతో కొన్ని విమానాశ్రయాల్లో ఎకనామిక్ జోన్స్ లేదా తక్కువ ధరలకే టీ టిఫిన్స్ లభించే కౌంటర్లని ఏర్పాటు చేశామని చెప్పింది. ఇంకా అన్ని విమానాశ్రయాల్లో తొందరగా అందుబాటులోకి తెస్తామని చెప్పింది. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కె రామ్మోహన్ నాయుడు కూడా మాట్లాడుతూ రాఘవ్ చడ్డా చెప్పినట్లుగానే ఎయిర్పోర్ట్ లగ్జరీ హోటల్స్ లాగా మారకూడదని అగ్రీ చేశారు. ఎయిర్లైన్స్ కంపెనీస్ ఒకవేళ టికెట్ ప్రైస్ పెంచితే వాటిని కంట్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫ్లైట్ క్యాన్సిల్ అయినా ఆలస్యమైనా ప్రయాణికులకు రీఫండ్ వచ్చే ప్రాసెస్ని సులభం చేస్తామని కూడా చెప్పారు. 4వ ప్రశ్న, బ్యాంక్ మినిమం బ్యాలెన్స్ స్కామ్. గత 3 సంవత్సరాలుగా బ్యాంక్స్ మినిమం బ్యాలెన్స్ లేని కారణంగా సామాన్య ప్రజల అకౌంట్స్ నుంచి 19,000 కోట్ల రూపాయలు వసూలు చేశారని డేటాతో సహా చూపించి ప్రశ్నించాడు. ఈ కలెక్ట్ చేసిన మనీ కూడా డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి కాదు, కనీస డబ్బు లేని రైతు నుంచి, రోజు కూలీ పని చేసే పేదవాళ్ళ అకౌంట్స్ నుంచి కట్ చేశారని అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రశ్న కూడా బ్యాంక్స్ అండ్ గవర్నమెంట్ సమాధానం ఇచ్చింది. బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి, బ్యాంక్ అప్లికేషన్స్ కోసం ఐటీ కంపెనీస్కి డబ్బులు పే చేయడానికి, అలాగే ఏటీఎంస్ని మెయింటైన్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. అందుకే ఈ ఛార్జెస్ వేయాల్సి వస్తుందని బ్యాంక్స్ సమాధానం చెప్పాయి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద తెరిచిన అకౌంట్లకు జీరో బ్యాలెన్స్ సదుపాయం ఉందని, వాటికి ఎలాంటి పెనాల్టీస్ ఉండవని స్పష్టం చేసింది. అయితే సాధారణ సేవింగ్ అకౌంట్స్కి మాత్రం నిబంధనలు వర్తిస్తాయని చెప్పింది. కస్టమర్స్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేరు అన్న పరిస్థితిలో ఫస్ట్ మెసేజ్ చేసిన తర్వాతే పెనాల్టీ వేస్తామని ఆర్బీఐ చెప్పింది. ఇలా సామాన్యుడికి అవసరమయ్యే ప్రతి విషయంలోనూ రాఘవ్ చడ్డా నిలబడ్డాడు, ప్రశ్నించాడు. కానీ ఎంపీగా ఉన్న తన సొంత పార్టీ తనని అసెంబ్లీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించింది. సాధారణంగా ఒక పార్టీ తరపున పార్లమెంట్లో ఎవరు మాట్లాడాలి, ఎవరికి ఎంత సమయం కేటాయించాలి అనేది ఆ పార్టీ నాయకత్వం డిసిషన్ తీసుకుంటుంది. రాఘవ్ చడ్డా డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించడం ద్వారా ఆయన మాట్లాడే అవకాశాన్ని తగ్గించింది వాళ్ళ సొంత పార్టీ. తన సొంత పార్టీ తీసుకున్న నిర్ణయంపై రాఘవ్ చడ్డా తన ఆవేదనని ట్విట్టర్లో సైలెన్స్డ్ నాట్ డిఫీటెడ్ అని పోస్ట్ చేశాడు. అంటే మాట్లాడకుండా చేశారే కానీ ఇంకా ఓడిపోలేదు నేను అన్నట్లు పోస్ట్ చేశాడు. ఇంకా రాఘవ్ చడ్డా అసెంబ్లీ ముందు మాట్లాడుతూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశాడు. నేను ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నాను, నన్ను అసెంబ్లీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించడం ద్వారా మీకు ఏం లాభం జరుగుతుందని సొంత పార్టీని ప్రశ్నించాడు. ఇక మీదట కూడా రాఘవ్ చడ్డా అసెంబ్లీలో మాట్లాడొచ్చు, కానీ వాళ్ళ పార్టీ చెప్పిన విధంగానే మాట్లాడాలి, వాళ్ళ పార్టీ ఒప్పుకున్న తర్వాతే మాట్లాడాలి. తన సొంత ఆమ్ ఆద్మీ పార్టీ ఇలాగ చేసింది అంటే అంతర్గతంగా వాళ్ళ పార్టీకి తనకి కొన్ని విభేదాలు ఉండొచ్చని అంటున్నారు. రాఘవ్ చడ్డా వీటి గురించి కాకుండా ఇంకా ట్యాక్సెస్ గురించి చాలా విషయాల గురించి కూడా క్వశ్చన్ చేశాడు. మీరు కూడా ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న అడగాలంటే ఏమడుగుతారు? మీ ప్రశ్నని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే రాఘవ్ చడ్డా అడిగిన మిగతా వాటి గురించి కావాలి అంటే పార్ట్ 2 అని కమెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.